హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి శనగపిండితోన కారం అప్పాలండి. ఇంట్లో ఉండే వస్తువులతోన చాలా ఈజీగా టేస్టీగా కారం అప్పాలు చేసుకోవచ్చు. ఇలా చేసుకొని 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అండి. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి, దీంట్లోకి 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్ల నువ్వులు, దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు కస్తూరి మెంతి. మన ఇంట్లో ఉండే వస్తువులతో బయట ఏవి కొనే అవసరం లేకుండా చేసుకోవచ్చండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు నూనెనండి, మంచి నూనె, మనం వాడుకునే నూనె. దాన్ని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి అండి, కొంచెం ఉప్పు వేసి 3 పచ్చిమిరపకాయలు దంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని వేసేసుకుందాము. ఈ కారం అప్పాలలో మనం పచ్చిమిర్చి దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం దీంట్లో కలిసేలా కలుపుకుందాము, పిండిలో కలిసేలా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయొద్దు, మరీ లూజ్ కూడా కలుపుకోవద్దండి. ఎందుకంటే మనం శనగపిండి వేసాం కదా, వాటర్ కొద్దిగా ఎక్కువైనా కూడా పిండి లూజ్ అవుతుందండి. అందుకే కొద్ది వేసి కలుపుకోండి. పిండి కూడా గట్టిగా ఉండాలండి, టైట్గా తడుపుకోవాలి, మన పూరి పిండి తడుపుకున్నట్లు. ఎందుకండి మొత్తం ఇలా కలుపుకొని ఇంత టైట్గా ఉండాలండి. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మనము మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇస్తాము. 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత తీసి పిండిని మొత్తం ఒకసారి కలుపుకున్నాము. కొంచెం సాఫ్ట్ కూడా అయిందండి పిండి. మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోనే 3 భాగాలుగా చేసుకుందాము. ఇలా 3 భాగాలుగా చేసుకొని ఇప్పుడు ఒక భాగం తీసుకొని అందుకని మొత్తం ఇలా అనుకొని ఇప్పుడు చపాతీ పీటకు కొద్దిగా ఆయిల్ రుద్దుకుందాము. ఎందుకంటే ఇది శనగపిండి వేసాము కదా, మొత్తము అతికినట్లు అవుతుంది. అందుకోసమే ఆయిల్ రుద్దుకొని కర్రకు కూడా కొంచెం చపాతీ కర్రకు కూడా ఆయిల్ రుద్దుకోవాలి. రుద్దుకొని చపాతీలాగా వేసుకోవాలి. పతలా చేయాలండి, మందం చేయొద్దు. పతలా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి మనం చేసుకునే కారం అప్పలు. ఇదిగోండి ఇలా పతలాగా వేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని మొత్తం ఇట్లా హోల్స్లాగా పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం ఎందుకంటే మనము ఆయిల్ వేసినప్పుడు పొంగకుండా చెక్కల్లాగా ఉండడానికండి, క్రిస్పీగా రావడానికి. అందుకోసమే ఇట్లా ఫ్రోక్ తీసుకొని ఇట్లా మనం హోల్స్ లాగా పెట్టేసుకోవాలి. మొత్తం చపాతీ మొత్తం ఇట్లానే పెట్టాలి. మొత్తం ఇలా హోల్స్ లాగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని, గ్లాస్ అయినా ఒక మూత అయినా ఏదైనా తీసుకొని, గ్లాస్ తీసుకున్నాను, గ్లాస్ తీసుకొని పెట్టేసుకున్నాము. మొత్తం ఇలా ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకున్నామండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. మొత్తం ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం వీటిని వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా చేసుకుందామండి. మనం ఇదివరకు ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవాలి. మొత్తం ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. నార్మల్ హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కారం అప్పాలు వేసేసుకుందాము. మనం పెట్టిన బాండీలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని వేపుకోవాలండి. స్టవ్ని చిన్నగా పెట్టుకొని వేపుకోండి, హైలో పెట్టి వేపుకోకండి. ఎందుకంటే మనం శనగపిండి వేసాం కదా, హైలో పెట్టి వేపుకుంటే తొందరగా బ్లాక్ అయిపోతాయండి. వేగాయి కదండి. వీటిని వేరే ప్లేట్లో తీసేసుకుందాము. మిగతా వాటిని కూడా వేసి వేపుకుందామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే శనగపిండితోన కారం అప్పాలు రెడీ అండి.